హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ లేటెస్ట్ జాబ్ అప్డేట్తో వచ్చేసా. టుడే మనం పంజాబ్ అండ్ సింధ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ని కంప్లీట్గా పేజ్ టు పేజ్ డీప్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, ఫ్రెషర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు క్లియర్ ఐడియా వస్తుంది అప్లై చేయాలా వద్దా అని. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో మనకి అప్లికేషన్స్ వచ్చి 21 మే 2026 అంటే టుడే నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి 6th జూన్ 2026. ఓకే ఫ్రెండ్స్, మీకు హార్డ్లీ 10 to 15 డేస్ మాత్రమే టైం ఉంది. లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తే సర్వర్ ఇష్యూ వల్ల అప్లై ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు త్వరగా అప్లై చేసుకోండి. ఓకే, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 635. ఓకే, ఈ నెంబర్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అని మెన్షన్ చేస్తారు కాబట్టి ఎర్లీ అప్లై చేయడం సేఫ్. ఓకే, స్టేట్ వైడ్గా వేకెన్సీస్ చూసుకుంటే మనం ఓకే పంజాబ్లో ఎక్కువ ఉన్నాయి 90. అదే మనం తెలంగాణలో చూసుకునే 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో సిస్టంలో మీ డేటా ట్రాక్ చేస్తారు. మల్టిపుల్ అప్లై చేస్తే డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు కాబట్టి కేర్ఫుల్గా డెసిజన్ తీసుకోండి. ఓకే, మల్టిపుల్ స్టేట్స్కి అప్లై చేయడానికి ఉండదు, ఓన్లీ వన్ స్టేట్. మల్టిపుల్ అప్లై చేస్తే సిస్టమ్ డిటెక్ట్ చేసేసి మనని తీసేస్తారు అని చెప్తుంది. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ ఆర్ బీఏ, బీకామ్, బీఎస్సీ ఎట్సెట్రా. ఓవర్ క్వాలిఫికేషన్ అలౌ చేయరు, అంటే లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అలౌ లేదని చెప్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఉండదు అని చెప్తుంది. ఫ్రెషర్స్ని టార్గెట్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఇది. ఓకే, మినిమం ఏజ్ వచ్చేసి 20 years నుంచి 28 years మధ్యలో ఉండాలి. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఇమ్మీడియట్గా అప్లై చేయడానికి డిజైన్ చేసిన జాబ్ అన్నమాట ఇది. ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. ఓకే, జనరల్ క్యాండిడేట్స్ కన్నా రిజర్వ్ కేటగిరీకి ఎక్స్ట్రా అటెంప్ట్స్ దొరుకుతాయి. సో మనకి ప్రొఫైల్ రోల్ apprentice. The candidates engaged as apprentice will not be treated as employees of the bank and will not be entitled to receive any benefits which are available for the employees for the bank. Okay, apprentice ni ఎంప్లాయీస్ లా ట్రీట్ చేయరు. ఇది జస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే, ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు అని చెప్తున్నారు. ఇది కేవలం ఓన్లీ 12 months మాత్రమే ఉంటుందంట. సో స్టీఫెన్ వచ్చేసి మనకి పర్ మంత్ 12,300 per month. No daily allowances, conveyance or traveling allowances etc. will be paid to the apprentice. ఓకే, మనకి ఎలాంటి అలవెన్సెస్ ఉన్నాయని చెప్తుంది అంతే. ఓకే ఓకే మనకు టైమింగ్స్ కూడా ఇచ్చారు. ట్రైనింగ్ టైమింగ్స్ 10 AM to 5 PM. లీవ్స్ కూడా లిమిటెడ్ ఉంటాయని చెప్తున్నారు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ అయినాక బ్యాంక్లో పర్మనెంట్ జాబ్ ఇవ్వరు. సో మీరు ఈ జాబ్ నీకు పర్మనెంట్ అనుకుని అప్లై చేయకండి. సో మనకి హౌ టు అప్లై, మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఆధార్, డిగ్రీ మార్క్ షీట్, ఫోటో, సిగ్నేచర్, ఇవి ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి అండ్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్గా ఉండాలి. నాప్స్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. చాలా మందికి ఇక్కడే మిస్టేక్ చేస్తారు అండ్ అప్లై కంప్లీట్ చేయలేరు. సో మీరు ఇది అప్లై చేయడానికి ముందు నాప్స్ పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి.
ఓకే, ఓకే. ఇక ఫీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు 100 ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉంటాయంట. జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 200 ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనమాట. సో ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటున్నా. ఫైనల్ స్టేజ్లో ఏం చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు, మార్క్ షీట్ చెక్ చేస్తారు, ఫేక్ డీటెయిల్స్ ఏమన్నా కూడా డైరెక్ట్ రిజెక్షన్ అని చెప్తుంది. స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అస్సలు ఇవ్వకండి. బ్యాంక్ జాబ్స్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే, ఓకే. ఇక మన తెలంగాణలో 20 వేకెన్సీస్ అని చెప్పాం కదా, అది ఎక్కడెక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో 10, మేడ్చల్ మల్కాజ్గిరిలో 5, రంగారెడ్డిలో 5. మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, తెలుగు మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు. ఓకే, ఫైనల్ సమ్మరీ ఏంటంటే నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ, మెరిట్ బేస్డ్ సెలెక్షన్ అన్నమాట. ఇది ఫ్రెషర్స్కి బెస్ట్ ఛాన్స్. ఓకే, అండ్ పర్మనెంట్ జాబ్ కూడా కాదు, సాలరీ ఫిక్స్డ్ స్టిఫెన్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. సో ఫ్రెండ్స్, ఇది ఈ జాబ్ యొక్క డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీకు బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇది మంచి ఛాన్స్, కానీ పర్మనెంట్ జాబ్ కాదు. ఓకే, ఇది అర్థం చేసుకొని అప్లై చేయండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా లేటెస్ట్ జాబ్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.